హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా వీడియో చూస్తున్న వల్ల సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది అయితే చూద్దాం. సారీ ఫ్రెండ్స్, నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అవడం అయితే జరిగింది. మొట్టమొదటిగా సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. రణధీర్ సింగ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రెసిడెంట్. ఓకే, మనకి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి సంబంధించి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా మనకి రణధీర్ సింగ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, తుహిన్ కాంతా పాండే అపాయింటెడ్ as ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ. కొత్త ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, అరుణ్ గోయల్ అపాయింటెడ్ as ద ఇండియన్ అంబాసిడర్ టు ద క్రయోషియా. క్రయోషియాలో భారత రాయబారిగా అరుణ్ గోయల్ అయితే నియమితులయ్యారు. వినయ్ గోయల్ టు బి ద స్టేట్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్ గా వినయ్ గోయల్ అయితే నియమితులవడం జరిగింది. అమిత్ షా ఇనానమస్లీ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ ద అఫీషియల్ లాంగ్వేజ్. అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ గా అమిత్ షా ఏకగ్రీవంగా అయితే తిరిగి ఎన్నికవడం జరిగింది. రాజేష్ వర్మ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. ఓకే, రాజేష్ వర్మ మనకి జాతీయ రాజధాని ప్రాంత మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ చైర్పర్సన్ గా అయితే నియమితులవడం జరిగింది. ఆర్ఎస్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓకే, ఓఎన్డిసి ఉంది కదా, అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, మనకి ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీని చైర్పర్సన్ గా ఆర్ఎస్ శర్మ అయితే నియమితులయ్యారు. రవీంద్ర అపాయింటెడ్ యాజ్ ద ఇండియా నెక్స్ట్ అంబాసిడర్ టు ద ఐస్లాండ్. ఓకే, ఐస్లాండ్ కి సంబంధించి భారతదేశపు తదుపరి రాయబారిగా రవీంద్ర అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. ఇండియన్ ఆరిజిన్ లెక్చరర్ ప్రశాంతిరామ్ విన్స్ ద సింగపూర్ లిటరేచర్ ప్రైజ్ ఫర్ ఇంగ్లీష్ ఫిషన్ 9 యార్డ్ సారీస్. భారత సంతతికి చెందిన లెక్చరర్ ప్రశాంతిరామ్ ఇంగ్లీష్ ఫిషన్ 9 యార్డ్ సారీస్ కోసం సింగపూర్ సాహిత్య బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL has been honored with the National Energy Leader Award by the Confederation of Indian Industry Green Business Center for the 6th consecutive year, recognizing its exceptional achievements in the energy efficiency and conservation. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీకి ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణలో దాని అసాధారణ విజయాలను గుర్తిస్తూ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ వరుసగా 6వ సంవత్సరం నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డుతో అయితే సత్కరించడం అయితే జరిగింది. President confers the National Florence Nightingale Award 2024 to 15 awardees at the Rashtrapati Bhavan. రాష్ట్రపతి భవన్ లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2024కి సంబంధించి 15 అవార్డు గ్రహీతలను అయితే మనకి 15 అవార్డు గ్రహీతలకు అవార్డులు అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. 15 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, సెప్టెంబర్ సెకండ్ వీక్ లోని స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. మోయిన్ అలీ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ అయితే మనకి ఇంగ్లాండ్ ఆటగాడు మోయిన్ అలీ అయితే ప్రకటించాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, మోయిన్ అలీ ఈజ్ రిటైర్డ్ రీసెంట్లీ, హీఈస్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్స్. ఓకే, రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. మనకి రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ అలీ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడుగుతారో సో మీరు క్రికెట్ అని అయితే గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ మోయిన్ అలీ ఏ దేశానికి క్రికెట్ ఆడేవాడు అని అడుగుతాడో, ఇంగ్లాండ్ కి సంబంధించి క్రికెట్ ఆడేవాడు మోయిన్ అలీ. మనకి క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ఇంక్లూడెడ్ ద యోగాసన యాజ్ డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్ ఇన్ 2026 ఏషియన్ గేమ్స్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా మనకి 2026 ఏషియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా యోగాసన క్రీడను అయితే యాడ్ చేయడం జరిగింది. 2024 యుఎస్ ఓపెన్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మేజర్ గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్ కి సంబంధించి జరిగే వాటిలో వన్ ఆఫ్ ద ఈవెంట్ యుఎస్ ఓపెన్ ఉంది కదా, దీంట్లో మెన్ సింగిల్స్ మనకి జన్నిక్ సిన్నర్ అయితే గెలుచుకోవడం జరిగింది, ఇటలీ ప్లేయర్. రన్నర్ గా టైలర్ పిజ్ యుఎస్ఏ ప్లేయర్ నిలవడం జరిగింది. ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి అరియానా సబలెంకా బెలారస్ ప్లేయర్ విన్ అయితే, రన్నర్ గా జెసికా పేగులా యుఎస్ఏ ప్లేయర్ అయితే నిలవడం జరిగింది. మెయిన్ గా ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ లో మెన్స్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ రెండు చూసుకోండి. మెజారిటీ 95% అయితే వీటి నుండి అడుగుతాడు, రన్నర్ లేదా విన్నర్. మెన్స్ డబల్స్, ఉమెన్స్ డబల్స్, మిక్స్డ్ డబల్స్ వీటిలో ఎప్పుడన్నా ఇండియన్ రిలేటెడ్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ కానీ విన్ అయినప్పుడు మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు తప్ప
నార్మల్ గా అయితే అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్ ఇటలీ మనకి ప్లేయర్, రన్నర్ వచ్చేసరికి టైలర్ ఫిజ్ యుఎస్ఏ, మహిళా సింగిల్స్ విజేత అరీనా సబలెంకా బెలారస్ ప్లేయర్, రన్నర్ జెసికా పేగులా అమెరికా ప్లేయర్. ఇండియన్ బాక్సర్ దీపాలి తాపా బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఏషియన్ స్కూల్ గర్ల్ ఛాంపియన్. భారత బాక్సర్ దీపాలి తాపా మొట్టమొదటి ఏషియన్ స్కూల్ గర్ల్ ఛాంపియన్ గా అయితే నిలవడం జరిగింది. 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ సిరియా, రన్నర్ ఇండియా. ఓకే, 4వ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని కూడా అడగచ్చు. ఫుట్బాల్ కి సంబంధించిన టోర్నమెంట్. దీన్ని సిరియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా నిలిచింది. ఇండియా రన్నర్ కాబట్టి ఇంపార్టెంట్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఆస్కార్ పియస్ట్రీ వోన్ ద అజర్బైజాన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన అజర్బైజాన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ను ఆస్కార్ పియస్ట్రీ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 2nd వీక్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రిలీజ్డ్ ద బుక్ శ్రీ రామ ఇన్ తమిళిగం ఎన్ ఇన్సెపరబుల్ బాండ్. ద బుక్ వాజ్ రిటన్ బై డాక్టర్ డికే హరి అండ్ డాక్టర్ డికే హేమ హరి. ఈ పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు అయితే విడుదల చేశారు. పుస్తకం పేరు మెయిన్ గా ఇంగ్లీష్ లో చూసుకోండి, శ్రీ రామాయణ తమిళిగం ఏ ఇన్సెపరబుల్ బాండ్. ఓకే, శ్రీ రామాయణ తమిళిగం విడదీరాని బంధం అనే పుస్తకాన్ని రవి గారు విడుదల చేశారు. రాసింది డాక్టర్ డికే హరి మరియు డాక్టర్ డికే హేమ హరి. సెప్టెంబర్ 2nd వీక్ లోని ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ టాప్డ్ ద లింక్డ్ఇన్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024 ఫర్ నెట్వర్కింగ్ అండ్ ర్యాంక్డ్ ద 51st అమాంగ్ ద టాప్ 100 ఎంబీఏ ప్రోగ్రామ్స్ గ్లోబల్లీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఐఐఎఫ్టి నెట్వర్కింగ్ కోసం లింక్డ్ఇన్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024లో అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ ఎంబీఏ ప్రోగ్రాముల్లో ఈ ప్రోగ్రామ్ మనకి 51వ స్థానంలో అయితే నిలిచింది. స్విట్జర్లాండ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద న్యూ సర్వే టైటిల్ ద బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024. స్విట్జర్లాండ్ అచీవ్డ్ దిస్ ఫీట్ ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, మనకి 2024కి సంబంధించిన ఉత్తమ దేశాలు, ఓకే, ఈ సంబంధించిన సర్వేలో అత్యుత్తమ దేశంగా ప్రపంచంలో స్విట్జర్లాండ్ దేశం అయితే నిలవడం జరిగింది. ఓకే, వరుసగా మూడోసారి ఈ సర్వేలో మనకి స్విట్జర్లాండ్ అయితే చోటు చేసుకుంది. ఓకే, బెస్ట్ కంట్రీ in the world. Okay, Madhya Pradesh topped overall for having the Ayush daughters. Okay, Ayush daughters ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిక్పా అండ్ హోమియోపతి. ఓకే, ఫెసిలిటీ ఇన్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఓకే, పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ ఆయుష్ సెంటర్స్ కలిగి ఉన్న రాష్ట్రంగా మనకి మధ్యప్రదేశ్ అయితే అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం అంతటా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు అంటే ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రింగ్పా, హోమియోపతి సదుపాయాన్ని కలిగి ఉన్నందుకు మధ్యప్రదేశ్ అయితే అగ్రస్థానంలో నిలిచింది. క్రిస్టియానో రొనాల్డో has become the first person in the world to amaze a staggering 1 billion followers across the various social media platforms. ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు కదా, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓకే, ట్విట్టర్ ఇలా అన్ని కలుపుకొని సోషల్ మీడియాలో 1 బిలియన్ ఫాలోవర్లను సంపాదించిన ప్రపంచంలోని మొట్టమొదటి వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డో అయితే నిలిచాడు. ఇండియా హ్యాస్ జంప్డ్ ద టైర్ 1 ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశంలో మనకి టైర్ 1 లో అయితే మనకి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 2nd వీక్ లో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. Reserve Bank of India imposed the penalties on the Godrej Housing, Hutco and Aadhar Housing Finance. Okay, Godrej Housing, Hutco మరియు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలు అయితే విధించింది. ఆర్బిఎల్ బ్యాంక్ టీమ్ అప్ విత్ ద ఇండియన్ ఆయిల్ ఫర్ ద న్యూ క్రెడిట్ కార్డ్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్ తో మనకి వేరే దాంతో టైప్ అయి క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు ఆ దాంట్లో మనకి ఆఫర్స్ అనేవి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొత్త క్రెడిట్ కార్డ్స్ కోసం మనకి ఇండియన్ ఆయిల్ తో మనకి ఆర్బిఎల్ బ్యాంక్ అయితే జత కట్టడం జరిగింది. ఆర్బీఐ ఫైన్స్ ద యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ నాన్ కంప్లైన్స్. నిబంధనలు పాటించినందుకు గాను యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాను అయితే విధించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has become the first major bank to join the partnership for carbon accounting financials PCAP. మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ భాగస్వామ్యంలో చేరిన మొట్టమొదటి ప్రధాన బ్యాంకుగా అయితే నిలిచింది. Max Life enter into the bank assurance partnership with the CSB Bank. Okay, Max Life Insurance CSB Bank తో
బ్యాంక్ అష్యూరెన్స్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే బ్యాంక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. బ్యాంక్ దగ్గరికి మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్లకి వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటారు. క్రాస్ సెల్లింగ్ అంటారు కదా. సో బ్యాంక్స్ అనేవి ఈ విధంగా ఇన్సూరెన్స్ సెల్ చేయడానికి బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. దీనికోసం సిఎస్పి బ్యాంక్ అండ్ మ్యాక్స్ లైఫ్ టైఅప్ చేసుకున్నాయి. AU Small Finance Bank Inc. spat with the United India Insurance Company for distribution of insurance products. బీమా ఉత్పత్తుల పంపిణీ కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు అయితే చూద్దాం. గాంధీయన్ శోభనా రానడే పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 99. గాంధీయవాది అయిన శోభనా రానడే గారు 99 ఏళ్ల వయసులో చనిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్ సీతారాం యేచూరి పాస్డ్ అవే. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేత సీతారాం యేచూరి గారు చనిపోవడం జరిగింది. ఇంపార్టెంట్ మనకి పర్సన్ మనకి చనిపోయిన వ్యక్తుల్లో మనకి. నెక్స్ట్ బుద్ధాదిత్య భట్టాచార్జీ ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పాస్డ్ అవే. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన బుద్ధాదేవ్ భట్టాచార్జీ గారు కూడా చనిపోయారు. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిస్ట్ సూంగ్ దావోలి పాస్డ్ అవే. ఓకే, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త అయిన మనకి సూంగ్ దావోలి కూడా చనిపోవడం జరిగింది. ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ యూజీసీ హెచ్ దేవరాజ్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 71. ఓకే, యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ హెచ్ దేవరాజ్ గారు కూడా 71 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫార్మర్ యూట్యూబ్ సిఇఓ సుసాన్ వజిన్స్కీ పాస్డ్ అవే ఆఫ్టర్ ద బ్యాటిల్ విత్ క్యాన్సర్. యూట్యూబ్ మాజీ సిఇఓ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సుసాన్ వజిన్స్కీ గారు క్యాన్సర్ తో మనకి యుద్ధం చేసిన తర్వాత మనకి చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ నట్వర్ సింగ్ పాస్డ్ అవే. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ గారు కూడా చనిపోయారు. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. 20th edition of the India-US Joint Military Exercise యుద్ధ అభ్యాస్ 2024 started on September 9th at రాజస్థాన్. భారత్ మరియు అమెరికా మధ్య సంయుక్త సైనిక విన్యాసం యొక్క 20వ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ 2024 అనేది సెప్టెంబర్ 9, 2024 రాజస్థాన్ లో అయితే ప్రారంభమైంది. యుద్ధ అభ్యాస్ అనేది మనకి ఎవరి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అంటే భారత్ మరియు అమెరికా మధ్య జరిగే మనకి ఎక్సర్సైజ్ మనకి. September 19, Cochin Shipyard marked the significant milestone in Indian naval defense capability by launching the 2 new vessels in Mahi class, Malpi and Mulki. సెప్టెంబర్ 9న కొచిన్ షిప్ యార్డ్ మాహే క్లాస్ మాల్పే మరియు ముల్కీ అనే 2 కొత్త నౌకలను ప్రారంభించడం ద్వారా భారత నౌకాదళ రక్షణ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే చేరడం జరిగింది. ఓకే, మాహి క్లాస్ లో లాంచ్ చేసిన న్యూ 2 వెసల్స్ ఏంటి అంటే మల్పి మరియు ముల్కీ. ఓమెన్ హోస్టెడ్ ద ఇండియన్ ఓమెన్ ఈస్టర్న్ బిజ్ 7 అండ్ ఏ నజాఫ్ 5 ఎక్సైజ్. ఓకే, ఓమెన్ మరియు భారత్ మధ్య జరిగే ఎక్సైజ్ లు 2 ఉన్నాయి, ఈస్టర్న్ బిజ్ అలాగే మనకి అల్ నజా 5 మనకి. సో ఈ 2 కూడా రీసెంట్ గా మనకి ఓమెన్ లో అయితే జరగడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఐడిఏఎక్స్ 2024 ఎక్స్పో ఇన్ జోధ్పూర్. జోధ్పూర్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఐడిఏఎక్స్ 2024 ఎక్స్పోని అయితే ప్రారంభించారు. ఐఎన్ఎస్ తబర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 22nd ఇండియో ఫ్రెంచ్ వరుణ్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్ మెడిటేరియన్ సీ. ఓకే, రీసెంట్ గా మనకి మధ్యధరా సముద్రంలో జరిగిన ఇండో ఫ్రెంచ్ వరుణ నావికా దళ విన్యాసంలో భారతదేశం తరఫున ఐఎన్ఎస్ తబర్ అయితే పాల్గొంది. వరుణ అనే ఎక్సర్సైజ్ మనకి భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య అయితే జరుగుతుంది. దీంట్లో ఇండియా తరఫున ఐఎన్ఎస్ తబర్ అయితే పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. DRDO and Indian Navy successfully tested the vertical launch short range surface to air missile VLSRSAM off Odisha coast on September 12. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత నావికాదళం ఇద్దరు కూడా సెప్టెంబర్ 12న ఒడిశా తీరంలో లంబా లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అయిన VLSRSAM అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సెప్టెంబర్ సెకండ్ వీక్ లోని సమిట్స్ ముఖ్యమైన సమావేశాలు. యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఇనాగ్రేటెడ్ ద సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ అట్ భారత మండపం న్యూఢిల్లీ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు న్యూఢిల్లీలో భారత మండపంలో పౌర విమానయానికి సంబంధించి 2వ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ఆన్ September 11 ఇన్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ పైన 2వ అంతర్జాతీయ సదస్సును అయితే ప్రారంభించారు. క్వాడ్ లీడర్ సమిట్ విల్ బి హెల్డ్ ఆన్ 21st September ఇన్ విల్లింగ్టన్ USA.
క్వాడ్ లీడర్ సమిట్ సెప్టెంబర్ 21న విల్లింగ్టన్ యుఎస్ఏలో అయితే జరిగింది. ఈ క్వాడ్ లో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఏంటి అంటే ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఓకే, భారతదేశము, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా ఈ క్వాడ్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అమిత్ షా inaugurated the two-day నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ at న్యూఢిల్లీ. భారత కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ భద్రతా వ్యూహ సదస్సును అయితే నిర్వహించారు. 30th వరల్డ్ ఓజోన్ డే ఈవెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజ్డ్ ద డైలాగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ ద క్లైమేట్ యాక్షన్. 30వ ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశంపైన సంభాషణ అయితే నిర్వహించడం జరిగింది. థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండెక్స్ ఎక్స్ సమిట్ హెల్డ్ ఇన్ కాలిఫోర్నియా ఆన్ 9th-10th సెప్టెంబర్ 2024 అడ్వాన్సింగ్ ద జాయింట్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. 9-10 సెప్టెంబర్ 2024న కాలిఫోర్నియాలో జరిగిన ఇండెక్స్ ఎక్స్ సమిట్ యొక్క 3వ ఎడిషన్ భారత్ మరియు అమెరికా మధ్య జాయింట్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 2nd వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ appointed the Michel Barnier, the former EU Brexit negotiator, as France new prime minister on September 5th. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మనకి సెప్టెంబర్ 5న ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ EU బ్రెక్సిట్ నెగోషియేటర్ అయిన మిచెల్ బార్నియర్ అయితే నియమించడం జరిగింది. సో ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్. అల్జీరియన్ ప్రెసిడెంట్ తెబౌన్ విన్స్ ద సెకండ్ టర్మ్. అల్జీరియా అధ్యక్షుడు తెబౌన్ రెండోసారి విజయం సాధించడం జరిగింది. ఇజ్రాయెల్ టవర్ సెమీ కండక్టర్ అండ్ అదానీ గ్రూప్ విల్ ఇన్వెస్ట్ $10 billion ఇన్ ఏ సెమీ కండక్టర్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర. ఇజ్రాయెల్ యొక్క టవర్ సెమీ కండక్టర్ మరియు అదానీ గ్రూప్ ఇద్దరు కలిపి మహారాష్ట్రలోని సెమీ కండక్టర్ ప్లాంట్ లో $10 billion పెట్టుబడిని అయితే పెట్టనున్నాయి. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద AI 2024 లిస్ట్ అయితే విడుదలైంది. దీంట్లో మనకి ప్రముఖ ఇండియన్స్ అయిన సుందర్ పిచాయ్ గూగుల్ CEO, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO, అశ్విని వైష్ణవ్ మనకి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, నందన్ నీలకని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అండ్ బాలీవుడ్ యాక్టర్ అనిల్ కుమార్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ AI 2024లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇండియాలో సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, అశ్విని వైష్ణవ్, నందన్ నీలకని, అనిల్ కపూర్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇండియా UAE సైన్ ల్యాండ్ మార్క్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్. భారత్ మరియు UAE ల్యాండ్ మార్క్ పౌర అణు ఇంధన ఒప్పందం పైన సంతకం చేశాయి. నేపాల్ హ్యాస్ బికమ్ ద 101 కంట్రీ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యాజ్ ద ఫుల్ మెంబర్. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ లో పూర్తి సభ్యునిగా చేరిన 101వ దేశంగా నేపాల్ దేశం అయితే అవతరించింది. ఇండియా హ్యాస్ ఓవర్టేకెన్ చైనా ఇన్ ద మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ with a weightage of 22.27%, surpassing the China percentage 58%. మనకి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది. దీంట్లో మనకి 22.27% వెయిటేజ్ తో చైనా 21.58% అధిగమించి భారత్ మనకి చైనాను అధిగమించి ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. ఇండియా రిమైన్స్ టాప్ సోర్స్ ఫర్ శ్రీలంక టూరిజం ఇన్ 2024. 2024లో శ్రీలంక టూరిజంలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికో బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అలౌ వాటర్స్ టు ఎలక్ట్ జడ్జెస్ అట్ ఆల్ లెవెల్స్. మెక్సికో అన్ని స్థాయిల్లోనూ కూడా జడ్జిలను ఎంచుకోవడానికి ఓటును అనుమతించే ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అయితే మెక్సికో నిలిచింది. అల్జీరియా జాయిన్స్ ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అల్జీరియా అయితే రీసెంట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 2nd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్, జాతీయ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైన్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద గతిశక్తి విశ్వవిద్యాలయ టు ఎన్హాన్స్ ద లాజిస్టిక్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం లాజిస్టిక్ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడం కోసం గతిశక్తి విశ్వవిద్యాలయంతో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మేకర్ ఆఫ్టర్ ద చైనా. ఓకే, ఎక్కువగా మనం మొబైల్ అనగానే చైనా వింటూ ఉంటాం కదా, చైనా పేరు. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారతదేశం అయితే ఆవిర్భవించింది. సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ co-hosted by the International Civil Aviation Organization will be held in New Delhi. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సహా నిర్వహించిన రెండవ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో అయితే జరగనుంది.
Quality Council of India has provisionally approved the National Test House Ghaziabad as the certification body for the drones. Quality Council of India తాత్కాలికంగా నేషనల్ టెస్ట్ హౌస్ గజియాబాద్ ను డ్రోన్ల కోసం సర్టిఫికేషన్ బాడీగా అయితే ఆమోదించింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏబిపిఎం JAY to all senior citizens aged 70 and above irrespective of the annual income. ఓకే, మనకి కేంద్ర మంత్రివర్గం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ఈ ప్రయోజనాలు 70 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి కూడా, సో మనకి వృద్ధులందరికీ కూడా ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది. వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంత ఉంది ఇటువంటివి ఏమి కూడా చూడకుండా కేవలం 70 years దాటిన అందరికీ కూడా 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఈ పథకం కింద అయితే వర్తించడం జరుగుతుంది. Prime Minister Narendra Modi shared the famous speech delivered by the Swami Vivekananda in Chicago, USA in 1893. 1893 సంవత్సరంలో యుఎస్ఏలో చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసిద్ధ ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మనకి గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4th phase ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 to 28-29. With a total outlay of 70,125 crore, the initiative aims to construct the 62,500 kilometer of road. 2024-25 వరకు మొత్తం 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన యొక్క 4వ ఫేజ్ కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించింది. ఈ పథకం కింద 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. Home Minister of India Sri Amit Shah announced the decision of renaming of Port Blair in Andaman Nicobar to Vijayapuram. ఓకే, మనకి హోం మంత్రి అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ బ్లేర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడానికి అయితే మనకి మారుస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఇన్ రష్యా. రష్యాలో జరిగిన బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024లో భారతదేశం అయితే పాల్గొంటుంది. Government of West Bengal has decided to set up 5 new POSCO fast track special courts in West Bengal. రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో మనకి ఇష్యూ జరిగింది కదా, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇష్యూకి గాను 5 కొత్త పోస్కో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇండియా పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ సెలబ్రేటెడ్ ద 65th యానివర్సరీ ఆన్ September 5th, 2024. మనకి దూరదర్శన్ ఛానల్ ఉంది కదా, కేబుల్ టీవీ అవన్నీ రాకముందు కేవలం సింగిల్ ఛానల్ వచ్చేది. చిత్రలహరి కోసం కానీ సండే వచ్చి మూవీస్ కోసం కానీ మనకి అప్పట్లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ దూరదర్శన్ ఏదైతే ఉందో September 15కి 65వ వార్షికోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ September 2nd వీక్ లో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. రాజస్థాన్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ ఫోర్స్. రాజస్థాన్ క్యాబినెట్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును అయితే ఆమోదించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టు యాంకర్ అంబిషియస్ ఏఏ సిటీ నియర్ హైదరాబాద్. ప్రపంచ వాణిజ్య కేంద్రం ప్రతిష్టాత్మక ఏఏ నగరాన్ని హైదరాబాద్ సమీపంలో అయితే తీసుకురానుంది. వరల్డ్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ ఇనాగరేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏషియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ లో అయితే ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద ట్రైబల్ యూనివర్సిటీ నాసిక్. నాసిక్ లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్ర ఏర్పాటు చేయాలని చూస్తుంది. పీపుల్ ఆఫ్ జనస్కర్ సెలబ్రేటెడ్ ద 9th లడాక్ జనస్కర్ ఫెస్టివల్ 2024. ఓకే, మనకి జనస్కర్ ప్రజలు 9వ లడాక్ జనస్కర్ పండుగనైతే 2024 జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ September 2nd వీక్ లో ఉన్న మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్. శ్రీ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ద అకూరి బ్రిడ్జ్ ఇన్ ముంబై. ముంబైలో అకూరి వంతెనను మనకి పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. అదాని ఎయిర్పోర్ట్ లాంచ్డ్ ద ఎవియో ఫర్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా. అదాని ఎయిర్పోర్ట్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా కోసం ఎవియోని అయితే ప్రారంభించింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇంక్డ్ ద మెమోటం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ ప్రమోటింగ్ ద మిల్క్ ప్రొడక్షన్. పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDBతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సద్భావ్ టు ప్రొవైడ్ హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ టు టైఫూన్ యాగి ఎఫెక్టెడ్ కంట్రీస్. భారతదేశం ఆపరేషన్ సద్భావ్ అని చెప్పి టైఫూన్ కు మానవతా సహాయత్వం అందజేయడం కోసం ఆపరేషన్ సద్భావ్ అయితే ప్రారంభించింది. యాగి ప్రభావిత దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మానవతా సహాయాన్ని అందజేయడం కోసం మనకి యాగి ప్రభావిత దేశాల్లో ఈ ఆపరేషన్ సద్భావ్ అయితే భారతదేశం ప్రారంభించడం అయితే జరిగింది. శ్రీ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ద అకూరి
బ్రిడ్జ్ ఇన్ ముంబైలో అకోలి వంతెనను మనకి పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. అదాని ఎయిర్పోర్ట్ లాంచ్డ్ ద ఎవియో ఫర్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా. అదాని ఎయిర్పోర్ట్ రియల్ టైమ్ ఎయిర్పోర్ట్ డేటా కోసం ఎవియోని అయితే ప్రారంభించింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇంక్డ్ ద మెమోటం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ ప్రమోటింగ్ ద మిల్క్ ప్రొడక్షన్. పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సద్భావ్ టు ప్రొవైడ్ హ్యూమటేరియన్ అసిస్టెంట్ టు టైఫూన్ యాగి ఎఫెక్టెడ్ కంట్రీస్. భారతదేశం ఆపరేషన్ సద్భావ్ అని చెప్పి టైఫూన్ కు మానవతా సహాయత్వం అందజేయడం కోసం ఆపరేషన్ సద్భావ్ అయితే ప్రారంభించింది. యాగి ప్రభావిత దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మానవతా సహాయాన్ని అందజేయడం కోసం మనకి యాగి ప్రభావిత దేశాల్లో ఈ ఆపరేషన్ సద్భావ్ అయితే భారతదేశం ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 7th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కై. సెప్టెంబర్ 7న నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 5th అబ్జర్వెన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఈస్ సెట్ టు టేక్ ప్లేస్ ఆన్ సెప్టెంబర్ 9. దాడి నుండి విద్యను రక్షించడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవం యొక్క 5వది సెప్టెంబర్ 9న అయితే మనకి జరగడం జరిగింది. 10 సెప్టెంబర్ 10న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 10న అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్, స్టార్ట్ ద కన్జర్వేషన్. 11 సెప్టెంబర్న నేషనల్ ఫారెస్ట్ మ్యారిటర్స్ డే, జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని 11 సెప్టెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం హానరింగ్ ద గార్డియన్స్ ఆఫ్ అవర్ ఫారెస్ట్. 14 సెప్టెంబర్న వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని 14 సెప్టెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ అండ్ స్పోర్ట్స్. 14 సెప్టెంబర్న హిందీ దివాస్ ని మనకి 14 సెప్టెంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. మీకు జనవరి టు ఆగస్ట్ లాస్ట్ 8 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదా మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఎవ్రీ మంత్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే హూ ఇస్ హూ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే చెక్ చేయండి. అలాగే వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.